ఇదంతా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవుడు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఈ జ్ఞానము నిరర్ధకులకు అర్థం కాదు. సర్వశక్తిమంతుడైన దేవునికి సకలాశీర్వాదాలకు కారణముడై సర్వములో సర్వము తానై సర్వ మానవాళిని ఏ భేదము లేకుండా ప్రతి మనిషిని పక్షపాతము లేకుండా పోషిస్తూ సంరక్షిస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి ఆ దేవదేవునికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోకరక్షకుడు, మనుషులందరికీ ప్రభువై ఉన్న యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే పరిశుద్ధాత్మ యొక్క సహవాసముతో మనందరి తరపున వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మి ఆయన రాజ్యంలో ఉన్నామని తెలుసుకొని ఆ రాజ్యము అంతము లేనిదని నమ్మిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఎన్నో రోజులుగా వింటున్నాం. మరి ఎంతమంది విన్నదానికి ఫలితం తెస్తున్నారో అది మీకే వదిలేస్తూ, ఆ దేవునికి మీకే ఉన్న అనుబంధాన్ని బట్టి దేవుని చేతిలో పెడుతూ, నా బాధ్యత మాత్రం మిమ్మల్ని సరి అయిన మార్గంలో నడిపించటం, సరి అయిన బోధలో నిలబెట్టడం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం చేయడానికి మిమ్మల్ని ఆయత్తపరచడం మాత్రమే మన డ్యూటీ. అవసరమైన మేత, ఆత్మ సంబంధమైన ఆహారం ఇవ్వడమే మా డ్యూటీ. కాబట్టి ఈరోజు మన ముందున్న అంశం క్రొత్త సంవత్సరం అని చెప్పి ఇంకా పాత జీవితంలోనే ఉన్నావా? ఓ క్రైస్తవుడా, ఓ దేవుని కుమారుడా, మేలుకో. నిద్రించుచున్న నీవు మేలుకో, నీ క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. కాబట్టి ఓకే, మన ఈ సహవాసం కాకపోవచ్చును, ఎందుకంటే నేను నమ్ముతున్నా, లేదా మీలో అవునా, ఇవాళ ఎంత తారీఖు? 5వ తారీఖు కదా. 5 రోజుల నుంచి కొత్త సంవత్సరం మోజు, ఇంకా క్రిస్మస్ మత్తు వదలను ఎవరైనా ఉంటే దయచేసి వదిలేసుకోవాలి. అవునా? ఈ సంవత్సరం కూడా న్యూ ఇయర్ అని, హ్యాపీ న్యూ ఇయర్ అని అవతలకు చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. హ్యాపీ న్యూ ఇయర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఏమంటారు, అది ఆత్మసాక్షిగా హృదయపూర్వకంగా చేతులెత్తండి, చెప్తాను. అబ్బా, వెరీ నైస్. దాచుకోవాల్సిన లేదు, ఎందుకంటే వాస్తవం. ఇంక అందులోంచి మనం బయట పడతలేం కదా, మెల్లమెల్లగా పడాలి. సో ఇలా చెబుతూనే మన జీవితం ఇంకా పాత సంవత్సరానికి, లేదా వీ గాట్ అన్ అనదర్ ఇయర్ కదా, ఒక సంవత్సరం గడిచిపోయింది మన జీవితంలో. అవునా? అంటే ఒక సంవత్సరం సావుకు గట్టిగా అంటలేరు, దగ్గరయ్యాం. మన జీవితంలో ఒక సంవత్సరాన్ని కోల్పోయాం. ఇది మనకు గుర్తుంటలేదు, కానీ 12 కాగానే ఏమనుకుంటున్నాం, వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్. సో అలాంటి మత్తులో ఉన్న వారికి 5 రోజులు గడిచిపోయింది కదా,
ఇంకా పాత జీవితమేనా, కొత్త జీవితం ఏమైనా కనీసం ప్రారంభించారా? ఏం చెబుతున్నాము, వారికి ఏం చెప్పాము అనేది ఇంపార్టెంట్. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో చెప్పినా తర్వాత మనం వారితో ఏం చెప్తున్నాం, దేవుడు మనతో అంటే అంటే ఏమంటారు, క్రీస్తు పూర్వము దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ఇర్మియా గ్రంథాన్ని మనం చదివితే కొన్ని దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు ఇంటి వారితో క్రొత్త నిబంధన అన్నాడు. మరి వాళ్ళకు కూడా నేను కొత్త సంవత్సరం అని కానీ పాత సంవత్సరం అని దేవుడు చెప్పలేదు. వాళ్ళు కూడా ఏనాడు కొత్త సంవత్సరాన్ని ఆచరించలేదు. ఇశ్రాయేలు కానీ, అపోస్తలులు కానీ, ఫస్ట్ సెంచరీలో ఉన్న క్రైస్తవులు కానీ, అవునా, ఎవరు కూడా మాట్లాడుకున్నది ఏంటంటే సంవత్సరములు జరుగుచుండగా అనే వాక్యాన్ని తీసుకున్నారు. ఇప్పుడు కూడా మనలు తీసుకుంటారు, కానీ ఆ భావం యొక్క అర్థం తెలియకుండా నీ కార్యములను నూతన పరచుము. దేవుడు తన కార్యాలను నూతన పరిచాడు. ఇర్మియా చెప్పిన దాన్ని హబక్కుకు ప్రార్థన చేస్తే దేవుడు సమస్తాన్ని నూతనపరిచాడు. ఇప్పుడు మనము నూతన సృష్టిలో ఉన్నాం. ప్రతి క్రైస్తవుడు దేంట్లో ఉన్నాడు? నూతన సృష్టి. అంటే మనమున్న ప్లేసు, అవునా కదా, మనం తిరుగుతున్న ప్రాంతం, మన వాళ్ళ మధ్యలో మనం ఎక్కడున్నామంటే కొత్త ఆకాశము, క్రొత్త భూమి, అదే సంఘం, అదే నూతన యెరూషలేములో. ఎప్పుడు నువ్వు వచ్చావు దీంట్లోకి? ఈ కొత్త జీవితం, అవునా కదా, కొత్త ఆకాశము, కొత్త భూమి, దేవుని నూతన నిబంధన. ఆనాడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధనే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనకు కూడా అటాచ్మెంట్ చేసి మనల్ని కూడా అందులోకి తీసుకెళ్ళిపోయాడు. కనుక ఆ దేవుడు చేసిన నూతన నిబంధన యేసుక్రీస్తుతోటే ప్రారంభమైంది. కనుక యేసుక్రీస్తే ఆ నిబంధనకు మధ్యవర్తి. కనుక క్రీస్తును నమ్మిన మనమందరము ఆ నిబంధనలో వచ్చాం. ఇంతకు ఎప్పుడొచ్చాము చెప్పండి? ఎప్పుడొచ్చాము? నోరు తెరవండి. బాప్తీసం తీసుకున్న రోజే ఈ నూతన జీవితంలోనికి, నూతన నిబంధనలోనికి, నూతన సృష్టిలోనికి, కొత్త భూమి ఆకాశంలోనికి వచ్చాం. అంటే ఎప్పటి నుంచి మనం మారిపోయాం? మీరు బాప్తీసం తీసుకున్నది ఎప్పుడో మీకు తెలియకపోతే నేనేం చేయలేను, ఎందుకంటే అందరూ మర్చిపోయిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. సో ఆ రోజు నుంచి నీ జీవితం కొత్తగా ఉందా, ఇంకా పాతదేనా? పోనీ ఇప్పుడు కొత్త సంవత్సరం అని చెప్పిన వాళ్ళకే కాదు, కొత్త జీవితాన్ని, నూతన జన్మ ఎత్తిన వారు కూడా పాత రోత జీవితంలోనే ఉన్నారా? అది ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న. మన వల్లనే కాదు, మేము మారిపోయాం, మేము నీతిమంతులం, మా అంత నీతిమంతులు ఎవరు లేరు, మా దేవుడే గొప్ప, మీ దేవుడు దిబ్బ అంటున్నా మారు మనసు అక్కరలేని నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాం. అంతే కదా, గత వారం చెప్పాను కదా, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయమే పరలోకంలో పండగ. ఈరోజు 99% మారు మనసు లేని నీతిమంతులు ఉన్నారు కాబట్టే ఈ సంఘం రోజు రోజుకు చెడిపోతుంది. అవునా కదా? అంటే దాని కాపరులు, పెద్దలు పండగలు చేద్దాం రా, కొత్త సంవత్సరం వేడుక చేద్దాం, వాచ్ నైట్ సర్వీస్ చేద్దాం, సంఘంలో నుంచి మనిషి ఒక 5,000 ఇవ్వండి, 1,000 రూపాయలు ఇవ్వండి అడిగిన పాప ఎవడయ్యా అంటే పాస్టరే. ఇంతకు ఎవరు మారాలి? ఇప్పుడు ముందు కాపరి మారాలి. ఇర్మియాలోనే చెప్పాడు కాపర్ల గురించి. మీ కాపర్లు గుడ్డివారు, కూలికి బోధిస్తారు, పైసలకు బోధిస్తారు, చెడిపోయి ఉన్నారు, నేను వాళ్ళని మీ ఎదుకు పంపలేదు అన్నాడు. అంటే దేవుడు పంపకపోయినా
దేవుడు పిలుపు ఇవ్వకపోయినా మాకు పిలుపు వచ్చింది, దేవుడు మాతో మాట్లాడాలని అబద్ధం చెప్పిన కాపర్లే ఎక్కువ మంది ఉండి దండుకుంటున్నారు. పండగ ముసుగులో ఎంతగా చెడిపోయింది అంటే, పండగ పేరు మీద యేసుక్రీస్తు నామము అవమానపరిచిందా, పరచబడ్డదా, స్తుతింపబడ్డదా, లేకపోతే ఆయనను గౌరవించామా, ఆయనను గణపరిచామా? క్రిస్మస్ పేరు మీద మళ్ళా. అందుకే మీరు అలాంటి బతకొద్దురా అని ముందే దేవుడు చెప్పాడు. ఎవ్వరికి మీరు బర్త్డేలు చేసుకోవద్దు, కొత్త సంవత్సరాలు పాటించకూడదు. మీ జీవితము ఎప్పుడు కొత్తదిగా ఉండాలి అంటే, ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్నారో, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందారో, ఆ రోజు నుంచే మన జీవితం కొత్తది. మరి ఇన్ని సంవత్సరాలలో ఎన్నిసార్లు పాతది రోతలోకి వెళ్ళిపోయాము, ఎన్నిసార్లు దాన్ని ఖండించుకొని సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం. ఆలోచన చేయాలి. ఎన్నిసార్లు చెప్పాడు, కొత్త నిబంధన చేస్తాను అన్నాడు. ఆఖరికి మరి ఎవ్రీ ఇయర్ మనం చదువుకున్నాం, ఈ సూర్యుని కింద జరుగుతున్న దాంట్లో నూతనమైనది ఏదే లేదు అని మహాజ్ఞాని, లోకజ్ఞాని సొలొమోను గారు రాసిన మరి ప్రసంగి చేసిన ప్రసంగాలు విన్నాం. అంతే కదా, ప్రసంగిగా మారి రాశాడు ఆయనే సొలొమోను కూడా. కానీ ఏదైతే ఈ మొత్తం సృష్టిని దేవుడు చేశాడో అప్పుడే అన్నీ ఉన్నాయి, కొత్తదేం లేదు. పోనీ తాను తన ధనాగారంలో నుంచి చేసిన ఈ కాలం కూడా కొత్తదా అంటే కొత్తది కాదు, అది మార్పు లేదు. కానీ మనము మన అవసరాల కోసం ఇది కొత్త సంవత్సరం, ఇది పాత సంవత్సరం అని విడగొట్టుకొని పండుగ చేయడానికి అలవాటు పడ్డాం. ఈరోజు మొన్న గుడ్ ఫ్రైడే మన 1 జనవరి కొందరు హైందవ సోదరులు ఏమన్నా ఇది మన కొత్త సంవత్సరం కాదు, ఇది ఆంగ్ల సంవత్సరాది అంటాడు. అంటే బ్రిటిషోడు పెట్టాడు అనుకుంటున్నాడు న్యూ ఇయర్. బ్రిటిషోడు పెట్టింది కాదు, ఇది జూలియస్ సీజర్ అనేవాడు క్రీస్తుకు పూర్వము ఇస్రాయేల్ సంవత్సరాదిని మార్చి, అది మార్చి ఏప్రిల్ మధ్యలో ఉంటుంది, చైత్రశుద్ధ పాడ్యమి రోజు వస్తుంది, వాళ్ళదైనా తెలుగు వాళ్ళదైనా. దీన్ని ఇంగ్లీష్ వాడు మార్చారనుకుంటున్నారు, క్రైస్తవులు మార్చారనుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే మనమే కదా ఎక్కువ చేసేది, అవునా కదా. కొత్త సంవత్సరం అనగానే చర్చిల ముందు టెంట్లు వేసి పట్టరావాలన్న ఇసుక వేస్తే రాలనంత జనం. సో ఇంగ్లీష్ వాళ్ళు చేశారు, ఇదేదో క్రైస్తవులు చేశారు. ఈ క్రైస్తవులు చేసే న్యూ ఇయర్ మనం చేయకూడదని కొందరు దుష్ప్రచారం. అసలు క్రైస్తవులది కాదు, హిందువులది కాదు, ఇది యాక్చువల్గా సంవత్సరాది ఎవరిదయ్యా అంటే యూదులది. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం ఐగుప్తుల నుంచి కనానుకు బయలుదేరిన దినం అది. సృష్టి ప్రారంభ దినం కూడా కాదు, కానీ మనోళ్ళు దానికి ఏం పేరు పెట్టారంటే ఉగాది, యుగానికే ఆది. ఇదంతా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవుడు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నామో, ఈ జ్ఞానము నిరర్ధకులకు అర్థం కాదు, లెవెల్కి ఎదగకపోతే అర్థం కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. చదువు రాక ఈ లోక జ్ఞానం తెలియకపోతే ఏదో చెప్పిండు పో, నథింగ్ డూయింగ్. ఇది వాస్తవాన్ని చెప్తున్నాను. వాళ్ళకు కూడా చెప్పాను, వాళ్ళది కాదు మనది కాదు, ఇది ఎవరిది? ఇది సంవత్సరాది, ఉగాది యూదులది. ఇప్పుడు మన వాళ్ళు కూడా దాన్ని పాటిస్తున్నారు, అవునా కదా. దానివల్ల మనకు వచ్చే నష్టం లేదు, కాకపోతే మనం మీద తిట్టకూడదు కదా, విమర్శించకూడదు. దట్ ఈజ్ ప్రాబ్లం. సో మనం పెట్టింది కాదు, ఎవడో జూలియస్ సీజర్ అంటే రోమియోలు ప్రవేశపెట్టారు ఈ యొక్క జనవరి మాసాన్ని. జనవరి 1ను కొత్త సంవత్సరాన్ని ప్రారంభం చేస్తే వాడు చెప్పిందే ప్రపంచం అంతా క్రైస్తవులు ముందుగా నమ్ముతున్నారు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఏదో క్రైస్తవులు కూడా తెలియదు, ఇది ఏదో మనోళ్ళు పెట్టినట్టుంది, లేదా గ్రెగరీ అని ఆయన పెట్టాడు పోపు కాబట్టి క్రైస్తవుల క్యాలెండర్ అనుకుంటున్నారు. కానీ పోపు గ్రెగరీ పెట్టింది కూడా కాదు, ఇది రోమన్ క్యాలెండర్. అందుకే సంవత్సరాలు మీరు లెక్క పెట్టకూడదు,
కొత్త సంవత్సరాన్ని పాత సంవత్సరాన్ని మీరు లెక్క పెట్టకూడదు అని దేవుడు ఎందుకు చెప్పాడు అంటే నువ్వు ఆల్రెడీ కొత్తగా అయిపోయావు కదా. అవునా కదా? మీరు ఆలోచన చేయాలి. మనం ఎక్కడున్నాం? క్రీస్తు శకము 1వ శతాబ్దం 95వ సంవత్సరంలో అపోస్తులుడనే యోహాను ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1 నుంచి చదివితే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును గతించిపోయాను, లేదు యెరూషలేమును అలంకరింపబడిన చూచి తిని అంటే ఇప్పుడు చెప్పండి, కొత్త ఆకాశం కొత్త భూమి అంటే నూతనమైన యెరూషలేము. అది తన పెళ్లి కుమారుని కోసం సిద్ధపడి వచ్చిన పెళ్లి కుమార్తె అంటున్నాడు. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడు ఎవరు? వరుడు యేసుక్రీస్తు, వధువు సంఘం. సంఘం దిగొచ్చింది ఆల్రెడీ. నూతన యెరూషలేము అనే పేరుతో అంటే కొత్తదిగా మారిపోయింది. ఇక్కడ చాలామందికి తెలియదు, తర్వాత వస్తుంది, ఇప్పుడు రాదు ఇదే. ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఉంటుంది, సముద్రము ఇకను లేదన్నాడు. అవునా కదా? దీని అర్థం ఇది ప్రకటన గ్రంథం అంటే రూపకాలంకారం, అంటే అర్థంతో కూడుకున్న పేరు ఇది, అర్థంతో కూడుకున్న పదం. సముద్రం అంటే ఇప్పుడు సముద్రాలు లేవా అంటారు, సముద్రాలు ఉన్నాయి. సముద్రం అంటే బైబిల్ ప్రకారంగా ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు వాళ్ళకు వాగ్దానం ఉంది తెలుసుగా మీకు, సముద్రపు ఇస్కరేణువుల వలె మిమ్మల్ని విస్తరింపజేస్తాను అని అబ్రహాముకు చేసిన వాగ్దానం అది. జలము అన్నాడంటే ప్రజలల్లో ఒక క్రూర మృగము సముద్రంలో నుంచి బయటకు వచ్చింది అంటే ఆ ఇశ్రాయేల్ జాతిలో నుంచే రాజ్యాలు వచ్చాయి. అవే వచ్చి క్రూర మృగంగా మారి వాళ్ళను పరిపాలించాయి. అందుకే సముద్రం లేదంటే ఇశ్రాయేల్ మొత్తం పోయిందిగా. మొత్తం అంతా ఎవరు మనం వచ్చాం, అన్యజనులందరూ దీంట్లోనికి. ఇశ్రాయేలుతో పాటు మనం కూడా సమాన పౌరసత్వం కలిగిన వారమై ఈ పరిశుద్ధ పట్టణంలో పాలిభాగస్థులమయ్యాం. ఎప్పుడు మారింది? 1వ శతాబ్దములో నేను చూచి తిని అన్నాడంటే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయి 40 దినాల తర్వాత ఏదైతే పెంతెకోస్తు అనే పండగ దినాన పరిశుద్ధాత్మను కుమ్మరించారో ఆ 3000 మంది పరిశుద్ధ పట్టణంగా, నూతన యెరూషలేముగా, సియోను అనే కొండగా. అవునా కదా? ఇలా ఎన్నో పేర్లతో భూమి మీదకి దిగొచ్చింది. ఆ రోజే నూతన పరచబడింది. అందుకే ఇర్మియా ప్రవచనం చెప్తున్నాడు ఇక్కడ, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, కాపురం ఉండును, అందరూ ఉండి ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును అబ్బా మరణమిక ఉండదంటే నిజంగా సావరైనా శరీర ప్రకారంగా ఎవడైనా చేస్తాడు. అర్థం చేసుకోవాలి మీరు. నీతిమంతుడా అనీతిమంతుడా, పాపా పరిశుద్ధుడా, ఈ భూమి మీద అందరూ చావాలి. మరి ఈ మరణం ఏది? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడంటే రెండవ మరణం అది. అగ్నిగుండానికి పోకుండా, నరకానికి పోకుండా పరలోకానికి అర్హత సంపాదించడమే మరణము నుండి తప్పించటము. మరణం ఇక లేకపోవడము, మరణం మన మీద ఇక అధికారం చెలాయించదు. లాజరు చనిపోయినప్పుడు మీకు చాలా ఏమంటే సమాధి కార్యక్రమాల ఎప్పుడన్నా విన్నారో లేదు, కానీ నేను తప్పకుండా ఈ వాక్యం చెప్తాను. ఆలోచన చేయాలి. ఏంటంటే పునరుత్థానము నేనే, జీవమును నేనే. ఇంకా నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికినే
అంటే సావులో నుంచి తప్పించబడ్డాం బాప్తిస్మంలో. అయినా చనిపోయినామనుకో తిరిగి ఎల్లకాలము జీవిస్తాం. ఇది యేసుక్రీస్తు మనకిచ్చిన వాగ్దానం. ఈ వాగ్దానం ఎవరికైనా వచ్చిందా? ఏమంటే వాగ్దానం ఎవరికైనా వచ్చిందా? ఇది రాదు. ఓకే, ఏమంటున్నాడు? మరణమిక ఎన్నడునో ఏమన్నాడు? ఇక్కడ ఒక మాట చెప్తాను. మొన్న ఒక ముస్లిం సోదరుడు ఎప్పుడు చూసినా యేసుక్రీస్తు సావలేదంటాడు. అందుకని ఆయన ప్రార్థన చేశాడు. తెలుసు కదా, ఎబ్రీ పత్రికలో ఉంటుంది. తాను శరీరధారి అయిన దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తనను మరణం నుండి తప్పించుకోవడం అనగానే ఆడికి అర్థమైంది ఏంటి? ఓకే, యేసుక్రీస్తు శిలువలో చావలేదు, మరణాన్ని దేవుడు తప్పించాడంట. ఒరే పిచ్చోడా, యేసు ప్రభువు కూడా ఈ మరణం గురించి ప్రార్థన చేయలేదు, రెండవ మరణం గురించి ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. నన్ను అక్కడికి పోకుండా నా స్థలాన్ని నాకు ఇచ్చేయి, నా పొజిషన్ నాకు ఇచ్చేయడానికి కఠినమైన సాధన చేశాడు భూమి మీద. ఏ ప్లేస్ ఉందో ఆయనకు తెలుసు, ఎక్కడి నుంచి వచ్చాడో ఆయనకు తెలుసు. నా ప్లేస్ నాకు ఇచ్చేయి. ఇంత కష్టపడి ప్రార్థన చేసి లాస్ట్కు ప్రార్థనలు ఏమంటాడంటే, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని కంప్లీట్ అయిపోయింది, సృష్టి పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో అది నాకు ఇచ్చేయన్నాడు. పని చేసి అడిగాడు తప్ప పని చేయకుండా అడగల. మనం పని చేయకుండానే మనం అడుగుతున్నామంటే నువ్వు పనివాడు జీతానికి పాత్రుడు తప్ప నువ్వు ఎంత ప్రార్థన చేసినా రాదు. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, పని. అందుకే మరణం లేదంటే ఆ మరణం బైబిల్లో శరీర మరణం ఉంది. ఇది అందరికీ, యేసుక్రీస్తుకైనా నువ్వు యేసుక్రీస్తువా, ఆదామువా, లేకపోతే ఆయన ఎవరు, ఆనోకువా, ఏలియావా, సావాల్సిందే. ఇంకా ఆనోకు ఏలియాలు సావలేదంటాడు ఒకడు. అందరూ చావాలి. మరి ఏ మరణం తప్పిస్తాడు? నరకాన్ని తప్పిస్తాడు. రెండవ మరణం నుంచి నువ్వు తప్పించబడతావు. అందుకే చెప్పినాడు ఇప్పుడు సంఘంలోనికి వచ్చారు అంతే కదా. సంఘంలోనికి వచ్చినోనికి ఏముండదట? ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు. ఉందంటే నువ్వు సంఘస్థుడు కాదు. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే మళ్ళా మీరు ఏడ్చారంటే నో క్వశ్చన్. ఇందులో ఎప్పుడు 24/7 సంతోషమే. పౌలు గారు చెప్పింది అదే. నాకు మంచి మాట ఏంటిదా, ఎల్లప్పుడూ. ఎందుకు? ఆ మరణంలో తప్పింపబడ్డావు. ఈ కష్టాలు బాధలన్నీ ఉంటాయి, మీకే కాదు దైవ సేవ కూడా అనుకున్నా సేవకుడికి ఎక్కువ ఉన్నాయి ఇంకా. అయినా సంతోషిస్తూ, ఏమండి ఎంత సంతోషంతో వాక్యం చెప్తున్నాను నేను. రాత్రి 12:30కు వచ్చి 1 గంటకు పడుకున్నా, 5 గంటలకు మళ్ళీ లేపాడు ఆయన. మొత్తం నిద్రలో ఉన్నావు. 1, 2, 3 బాపుడే లేచేదాకా వదలలేదు ఆయన. లేచిన తర్వాత మళ్ళీ 7 గంటల దాకా వాక్యం. కళ్ళు మండుతున్నాయి, నిద్ర వస్తుంది నాకు, కానీ ఆనందంతో ఉన్నాను. ఎందుకంటే నేను నా వాళ్ళు పరలోకం పోతాను. నాతో పాటు ఇంతమంది నేను పరలోకం తీసుకెళ్ళాలి. ఎక్కడ వాళ్ళ ముఖంలో ఏడుపో ఉండకూడదు, దుఃఖమో ఉండకూడదు. ఇవి అశాశ్వతం, ఇవి కొన్నాళ్ళే. అందుకే ఈ సంఘంలోనికి వచ్చినోడికి, సంఘంలో సింహాసనం యేసుక్రీస్తుది, దేవునిది. ఆయనే మన మీద ప్రకాశిస్తున్నాడు కనుక నువ్వు ఆనందించాలి. ఏడుపు ఉన్నదంటే సంఘంలోనికి వచ్చినోడు కాదు, క్రైస్తవుడు కాదు. అర్థమైందా? ఆలోచిద్దాం. పోయేను తిని అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఎవరు? దేవుడు. ఇదిగో సమస్తము నూతనమైనదిగా చేయుచున్నానను. అంటే మొత్తం నూతన, ఆకాశము నూతన, భూమి నూతన సృష్టిగా నన్ను నిన్ను మార్చేశాడు. ఏది? ఆదాము ఉన్నటువంటి, ఆదాము మొదట ఉన్నాడు చూసారా? ఏ సృష్టి అది? ఆదాము పాపం చేయక ముందు ఏదేను మన వాతావరణం ఏంటి? సింహము గడ్డి వేసింది, అవునా కదా? ఏమంటే నాగుబాము పసిబాలుడితో ఆడుకుంటుంది, తోడేలు మేక ఒక్క దగ్గర కలిసి తింటున్నాయి. అది మొదటి సృష్టి, అవునా కదా? ఆ సృష్టిగా ఈరోజు సంఘం మార్చబడింది.
సంఘంలో నువ్వు పాము అయితే బయట కన్నింగ్ ఫెలో అయితే, అవునా కదా, నా ఇష్టం అన్నావనుకో, ఇక్కడ నీ ఇష్టం చెల్లదు, ఇక్కడ దేవుని ఇష్టమే చెల్లుతుంది. దేవుని ఆజ్ఞలే చెల్లుతాయి. ఇక్కడ దేవుని నీతే చెల్లుతుంది. నీ నీతి, నీ ఆలోచన ఇక్కడ పని. అది నూతనమైన అంటే మొట్టమొదటి సృష్టి ఎలా ఉండాలో క్రీస్తు సంఘములో ఉండవలసిన స్థితి ఇది. ఇక్కడికి వచ్చినోడివి కుట్రలు కుతంతాలతో బాధలతో దుఃఖాలతో వేదనతో ఉండే స్థలం కాదు ఇది. ఇదేంటిది? ఆనందమైన స్థలం, దేవుని రాజ్యం. అంటే పరలోకంలో ఎలా ఉంటావో అలా ఇక్కడ ఉండాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడు. సువార్తలో దేవుని పనిలో ఉన్నాడు పరలోకంలో ఉన్నట్టే లెక్క. పరలోక రాజ్యంలో ఉన్నవాడు ఆ ఆనందాన్ని రుచి చూసిన వాడికి అర్థమవుతుంది. దానియేలు అంటాడు, ఆ రాజ్యము పొందిన వానికి తప్ప మరెవడికి అర్థం కాదు. పొందుకోవాలంటే అనుభవంలోకి వస్తేనే నీకు అర్థమవుతుంది. అందుకే సమస్తము నూతనమైన దానిగా చేసేసాను అంటున్నాడు. ఇదిగో పాతవి గతించను, సమస్తము ఎక్కడ లేదు. ఇది కొరింథీ పత్రికలో ఉన్నదే చెప్పాడు. మళ్ళీ 2వ కొరింథీలో ఉంటుంది. ఇది 5వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే సేమ్ థింగ్ రిపీట్ అయిందంటే సంఘము అప్పుడే నూతనమైనదిగా చేయబడ్డది. నీకు నూతన హృదయం వచ్చింది, అవునా, నీకు నూతన జన్మ వచ్చింది. ఇప్పటికీ పాత జీవితంలో ఉన్నావా, నూతన సృష్టిలో, అవునా, నిత్య నూతనంగా క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ఉన్నావా? క్రైస్తవుడా, ఒక్కసారి ఆలోచించుకో. ఇది అసలైంది చెప్తున్నాను. కానీ ఈ లెవెల్కి ఇంకా క్రైస్తవుడు రాక ఓన్లీ కొత్త సంవత్సరం రోజు ఆనందిస్తానంటే అది ఒక్కరోజుతో అయిపోయింది. మళ్ళీ శరా మామూలేగా. ఆలోచిద్దాం మనం. అదే శ్మశాన వైరాగ్యం లాంటిదే ఈ ఆత్మైన వైరాగ్యం. ఇది క్రైస్తవుడు చేసే పని కాదు, క్రైస్తవుల్లోనే ఎక్కువ ఉంది. వేరే వాళ్ళ గురించి అయితే నేను అనపదు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది, వాళ్ళకి తెలియదు, జ్ఞానం లేదు. అంటే ఇది పాత జీవితం. అందులో నుంచి బయటపడితే నీకు పరలోక రాజ్యపు రుచి తెలుస్తుంది. అలా తెలిసింది కాబట్టే ఆ రోజు 3000 మంది సంఘంలోనికి వచ్చి ఏం చేశారు? తమ స్థిరాస్తులను అమ్మి వారి వారి అక్కర కొలది పంచిపెట్టి ఇంటింటా భోజనం చేశారు. వారానికి ఒక్కరోజు గృహ కొడుకు రమ్మంటే పెట్టమంటే పెట్టే ధైర్యం లేదు మనకు, అవునా కదా? ఆలోచన చేయాలి కదా. కనీసం సువార్త ప్రకటిద్దాం, రాయబారుల కింద ఉన్నాము అంటే ఖర్చు పెట్టే ఓపిక లేదు, అవునా కదా? మీరు ఆలోచిస్తే అంతా మళ్ళీ మేము విశ్వాసులం అంతే కదా, చెప్పుకునేది మాత్రం పేరు గొప్ప ఊరు. ఆలోచన చేయాలి కదా. ఎక్కడుంది దేవుని నీతి, దేవుని రాజ్యం? ఇక్కడుందా? ఎక్కడుంది? మీ బ్రతుకులో ఉందా? మన బ్రతుకులో ఉంటే సంఘంలో ఉంటుంది. ఏమంటే మన దేహము దేవాలయం అయితే మన సంఘము దేవాలయం, మన సంఘము దేవాలయం అయితే మన ఊరే దేవాలయం, మన దేశమే అది మార్చవలసింది నువ్వు, నేను, మనందరి బాధ్యత. కాబట్టి కేవలం టైటిల్ పెట్టినప్పుడు నాకు ఆలోచన ఉండే, కానీ ఈ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమైందంటే కొత్త సంవత్సరం కాదు, కొత్త జీవితంలోనికి వెళ్ళిన నువ్వు, అంతే కదా, కొత్త జీవితాన్ని కొత్త లోకాన్ని పొందిన నువ్వు మరి ఇంకా పాత జీవితమేనా? ఎక్కడున్నాం మనం? ఒకసారి క్రైస్తవుడికి జ్ఞాపకం చేద్దామని దేవుడు ఈరోజు మాట్లాడాడు. నాకెవరి మీద కోపం లేదు, కానీ మన జీవితాలను మనం వెలిగించుకోవాలి. ఈ రోజు నుంచైనా నూతన జీవితాన్ని ప్రారంభిద్దాం. ఈ సంఘాన్ని నూతన యెరూషలేముగా మారుద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని పరమందు దూతల చేత హేమందు సర్వమానవాళి చేత స్తుతింపబడుతూ ఆరాధింపబడుతూ పూజించబడుతున్నటువంటి సర్వేశ్వరుడవైన మా కన్న తండ్రి, మీకు స్తోత్రం.